అందరికీ నమస్కారం. ఈరోజు గురువుగారైన శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారిని కలుసుకునే అవకాశం వచ్చింది. సారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. మా అన్నగారు మా సార్ గారి శిష్యుడు, సార్ యొక్క శిష్యుడు చాలామంది నాకు పరిచయం. సో సార్ని నేను కలుస్తానని నేను ఎప్పుడు అనుకున్నాను, కానీ నేను నాలో ప్రయత్నం ఉండదు, అనుకోకుండా అట్లా జరగాలి అని నేను అనుకుంటాను. అట్లా ఈరోజు సార్ దర్శనం జరిగింది. సో ఇది ఏమంటారు, చాలామందికి తెలియకపోవచ్చు, సారు అపారమైనటువంటి సాహితీ పరిశోధన చేసిన వ్యక్తి, ఒక నిరంతర అన్వేషి, దాంతోపాటు సమాజం బాగుండాలని కోరుకున్న వ్యక్తి, తన స్టూడెంట్స్ బాగుండాలని కోరుకున్న వ్యక్తి, ఊరికే బాగుండాలని కోరుకోకుండా తన రాతతోటి, తన యొక్క అధ్యయనంతో, తన సాహిత్య విమర్శతోటి, తన వాగ్దాటితోటి, తన యొక్క ఖచ్చితమైన అభిప్రాయాలతోటి ఈ సమాజాన్ని ఒక మెట్టు పైకెక్కించే ప్రయత్నం చేశారు ఆయన. సో ఆయన ఇప్పుడు మనకు సాదాసీదా కనిపిస్తున్న ఆయన ఒక జ్ఞాన భాండాగారు. సో సాహిత్యం పరంగా ఆయన చేసిన రీసెర్చ్ మనం పోల్చుకోవడానికి లేదు. ఆయన చేసిన సర్వీస్ మనం ఏ విధంగానూ మెజర్ చేయలేం. అందుకని మొట్టమొదట సార్ మీరు చేసిన సర్వీస్కి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఒక జిజ్ఞాసుగా, ఒక మీ పిల్లవాడిగా, శిష్యుడిగా మాత్రం మిమ్మల్ని ప్రశ్నిస్తున్న తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో ఏ విధమైన అటువంటి ప్రశ్నలు వేసే ఉద్దేశం లేదు. సెన్సేషనలిజం అన్నది నేను అంగీకరించను. జస్ట్ మీ నాలెడ్జ్, తర్వాత మీ విజ్డమ్, ఆ తర్వాత మీ ప్రజెన్స్ నేను ఆస్వాదించడానికి మాత్రమే వచ్చాను. దాంతోపాటు చాలామంది మిమ్మల్ని కలవాలనుకున్న వాళ్ళు, కలవలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళ కోసం ఈ చిన్న పాడ్కాస్ట్ ఉపయోగపడుతుందని మీ దగ్గరకు వచ్చాను. సో మొట్టమొదట మిమ్మల్ని ఇప్పుడు చారిత్రక నవలా చక్రవర్తి అని పిలిచారు కదా, దానికి కారణం ఏమిటి? మీకు ఈ సాహిత్యం మీద అభిలాష ఎట్లా కలిగింది? అది క్లుప్తంగా చెప్తే నా మనసులో చాలా చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, టూకీగా మీరు ఆన్సర్స్ ఇస్తూ పోండి, ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా. మళ్ళీ నిజంగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎట్లో ఒకట్లా అన్వేషిస్తారు, కానీ మీ అనుభవాన్ని ఆధారం చేసుకొని మీరు చెప్తే వినాలని నేను, మా కన్నమ్మ, రాజశేఖర్ గారు, అట్లాగే నాకున్న చాలామంది సబ్స్క్రైబర్స్ కావచ్చు, నా కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే ఉపయోగించుకుంటారని నా యొక్క ఆశ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. ముందుగా ఈ ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి సహృదయులైన ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు వీరు అడిగినటువంటి ప్రశ్నలో మొదటి భాగం ఏమిటంటే, చారిత్రక నవల మీద మీకు అభిమానం ఎందుకు కలిగింది, దీని యొక్క నేపథ్యం ఏమిటి అని. నాకు చారిత్రక నవలా చక్రవర్తి అనే బిరుదం 1980వ దశకంలో లభించింది. ఇంకా చారిత్రక నవల సామ్రాట్, చారిత్రక నవల సార్వభౌమ, పివి మనోహర్ రావు గారు, అంటే చారిత్రక మన నరసింహరావు గారి, మన భారత ప్రధాని నరసింహరావు గారు, వారి బ్రదరు పివి మనోహర్ రావు గారు, పెద్ద ఆయన, చాలా గొప్పవాడు. ఆయన చారిత్రక నవల విరించి ఏదో ఇలాగా ఆ బిరుదులన్నీ వాళ్ళు ఇచ్చారు. అయితే అవన్నీ నేను పెట్టుకోను సార్. మామూలుగా కరపత్రాలలో వేసుకునేటప్పుడు వాళ్ళు చారిత్రక నవల చక్రవర్తి అని అంటారు. ఇలా అనడానికి ఒక కారణం ఉంది, అది నేను మీకు ఈ సందర్భంలో చెప్పాలి. చరిత్ర అనే మన తెలుగు మాటని ఇంగ్లీష్లో హిందీలో ఇతిహాస్ అంటారు. కానీ ఇతిహాస్ వేరు, చరిత్ర వేరు. ఇతిహాస్ అనే పదాన్ని ఎపిక్ అనే అర్థంలో వాడతాం. అవును. ఇతిహాస్ అంటే మనకు సంస్కృతంలో వేరే అర్థం ఉంది. ఇతిహాస్ అంటే రామాయణము, భారతము, ఈ రెండింటి మాత్రమే ఇతిహాస్ అనే పేరుతో పిలుస్తాం. తెలుగులో మాత్రం ఏం జరుగుతున్నదంటే చరిత్ర అనే అర్థంలో వాడతాం. మళ్ళీ చరిత్రన కూడా 2-3 అర్థాలు, అంటే అవన్నీ పక్కనే ఉంటాయి, అర్థాలు వేరే వేరే కాదు. చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత, ఇది రామాయణంలో మొట్టమొదట, ఇంకా రామాయణం స్టార్ట్ కాకముందు ప్రియాంబుల్, ఇందులో వాల్మీకిని నారదుడికి సంభాషణ జరుగుతుంది. అక్కడ చారిత్రేణ అంటే గొప్ప చరిత్ర కలిగిన వాడు ఎవరు అని వాల్మీకి నారదుడిని ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ చరిత్ర అనే మాటకి క్యారెక్టర్ అనే అర్థం ఉంది. ఓకే సార్. చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత అంటే అప్పుడు ఉన్నాడయ్యా ఒక ఆయన, ఉన్నాడు, అతని పేరు రాముడు, ఆయన పుస్తకం రాయి నువ్వు అని నారదుడు వాల్మీకి చెప్పినట్లు.
ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్పొచ్చానంటే చరిత్ర అనే పదానికి నిర్వచనం. ఇది మీరు అడిగిన ప్రశ్నలో అవును సార్. కొంత అర్థం. ఇక రెండవది, చారిత్రక నవలలు రాయడానికి మీకు ఉన్నటువంటి క్యూరియాసిటీ కారణం ఏమిటి? నేను వాస్తవం చెప్పాలంటే ఈ తరానికి చెందిన వాడిని కాదు. నా కళ్ళ ముందే ఇప్పుడప్పుడే 3 తరాలు దాటిపోయినాయి. అవును సార్. మా అబ్బాయి తరం, మా అమ్మాయి తరం, తర్వాత మనవరాల తరం, ముని మనవరాల తరం. నేను నేను అస్వతంత్ర భారతంలో పుట్టాను. అంటే స్వాతంత్రం రాకముందే అని. అస్వతంత్ర భారతంలో పుట్టే. నేను పుట్టే నాటికి మా హై స్కూలు మీద యూనియన్ జాక్ జెండా ఎగురుతూ ఉండేది. యూనియన్ జాక్ బ్రిటిష్ వాళ్ళ జెండా ఎగురుతూ ఉండేది ఆ రోజుల్లో. అది ఏమిటో మాకేం తెలుసు. ఎలిమెంటరీ స్కూల్లో ఇలా శాల్యూట్ కొట్టాలి. ఆయన పేరేమిటి, కింగ్ జార్జ్ ది 5th. ఆయనకి సెల్యూట్ కొట్టి ఆయనకి మంగళహారతి ఇవ్వాలి. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇప్పుడు మంగళహారతి ఇస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ఈ బతుకమ్మ పాటలు పాడుకుంటూ చక్కగా ఏ రకంగా అయితే పూజలు చేసుకుంటూ ఉంటారో అట్లా ఆ రోజుల్లో మంగళమనరే శుభమంగళమనరే, పంచఖండముల నేలే పంచమజార్జి ప్రభువుకు మంగళమనరే శుభమంగళమనరే అని ఇంటింటా పొద్దునే ఆ పాట పాడాలి ఆడవాళ్ళంతా. ఈ పాట ఎందుకు పాడుతున్నారో నాకు తెలియదు, పాడేవాళ్ళకు కూడా తెలియదు. కానీ అందరూ పాడాలి. అంటే పాడకపోతే పనిష్మెంట్ ఏమైనా ఉండేదా సార్? పనిష్మెంట్ ఉంటుందని ఏం లేదు. అచ్చా. కానీ అందరూ భక్తితో పాడేవాళ్ళు. అంతేలే. ఇప్పుడు పొలిటీషియన్స్ ని మనం భక్తితో పొగడట్లేదా? అటువంటి ఒక కల్చర్ అంతే. అంటే ఏమిటి అనమాట, భారతదేశానికి ఎవరు రాజో వాళ్ళని మనం పొగడాలి అని అందులో కాన్సెప్ట్. బికాజ్ హీఈస్ అవర్ కింగ్, వీ హ్యావ్ టు ప్రైజ్ హీస్ గ్రేట్నెస్. అంతే. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఇన్ దోస్ డేస్. తర్వాత సరే స్వాతంత్రోద్యమం వచ్చింది. స్వాతంత్రోద్యమ పాటలన్నీ బాగా వ్యాప్తిలోకి వచ్చేసినాయి. మా కొద్ది తెల్లదొరతనము, ఈ పాట గరిమెళ్ళ సత్యనారాయణ రాశారు. అవును సార్. నేను అతను చూడలేదు, సత్యనారాయణ గారిని చూడలే నేను. కానీ ఆయన పాటలు సరే మాకు బాగా, అంటే 1940s ఆ పాటలన్నీ నాకు బాగా గుర్తున్నాయి. మా కొద్ది తెల్లదొరతనము, ఈ గరిమెళ్ళ సత్యనారాయణ చాలా శిక్షలు. ఆ రోజులో వీళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు తక్కువ మంది, వాళ్ళు ఎక్కువ మంది లేరు. అవును, వాళ్ళు మన మైండ్స్ని కబ్జా చేశారు అంతే. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి 5,000 మంది ఉంటారేమో అంతే, చాలా తక్కువ. ఇక్కడ ఉండేవా అప్పుడు 40 కోట్లు భారతదేశ జనాభా. కానీ సంఘటితం లేదు కాబట్టి, ఒక వ్యవస్థ లేదు కాబట్టి అట్లా వాళ్ళ ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు మనకు 140 కోట్లు కదా. అప్పుడు స్వాతంత్రం వచ్చేనాటికి మన జనాభా 40 కోట్లు. 40 కోట్లు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉమ్మడి జనాభా 3 కోట్లు అంతే. అయినా వీళ్ళని కమాండ్ చేసింది మాత్రం 5,000 మంది అంతే. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కేవలం 5,000 మంది వీళ్ళు మొత్తాన్ని కమాండ్ చేశారు. ఓకే. చేస్తే ఈ స్వాతంత్రోద్యమం వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు, రామదండు అని ఒకటి వచ్చేది ఆ రోజుల్లో. రామదండు, దానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు నేను రామదండు చూచా 1940 ప్రాంతంలో. రామదండు అని వాళ్ళు భుజం మీద ఒక కర్ర పెట్టుకొని దానికి అన్నం మూట కట్టుకొని పాప ఊరూరా తిరుగుతూ, ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు చూడండి, అట్లా ఊరూరా తిరుగుతూ మాకు స్వాతంత్రం కావాలంటే వీళ్ళని కొట్టడం. నిజంగా చాలా కష్టపడ్డారు కొన్ని జనరేషన్స్. చాలా కష్టం ఏమిటండి, వాళ్ళకి ఏనుగుల చేత తొక్కిచ్చారు. కొంతమంది సంస్థానాధిపతులు వాళ్ళని స్వాతంత్ర సమయంలో కింద పడేసి ఏనుగుల చేత తొక్కిచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ టోపీ పెట్టుకునేవాళ్ళు, గాంధీ టోపీ పెట్టుకొని ఖద్దరు కట్టుకొని భారత్ మాతాకు జై అంటే ఏనుగుల చేత తొక్కిచ్చారు. ఈ దుర్మార్గాలన్నీ నేను చూచా. ఇక్కడ రజాకారులు అలా తెలంగాణ, అప్పటికి తెలంగాణకు స్వాతంత్రం రాలే. 1947 తర్వాత వచ్చింది స్వాతంత్రం. అంటే ఈ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన 1 year తర్వాత వచ్చింది ఇక్కడ స్వాతంత్రం. ఓకే. అప్పటి వరకు ఇక్కడ తెలంగాణలో ఏం చేశాడండి ఆయన, ఇక్కడ ఉస్మాన్ అలీ ఖాన్ అని ఒకడు ఉండేవాడు. అవును, నిజాం. అతను ఏం చేశాడంటే, మేము పాకిస్తాన్ డివైడ్ చేశారుగా, అవును, అందులో కలుస్తాం అన్నాడు, అందులో కలిసిపోతాం అన్నాడు. అవును. అట్లాగే కాశ్మీర్ మేము పాకిస్తాన్లో కలిసిపోతాం అన్నారు. అవును. జునాగఢ్ అని ఒక సంస్థానం ఉంది. ఆ జునాగఢ్ మేము పాకిస్తాన్, మేము అందులో కలిసిపోతాం అన్నారు. మొత్తం 3 సంస్థానాలు తిరుగుబాటు చేశాయి. అట్లాగే తమిళనాడు మాకు స్వతంత్ర దేశం ఇవ్వాలని అడిగారు. అవును. తమిళనాడు
సపరేట్ కంట్రీ అడిగారు వాళ్ళు. మాకు సపరేట్ కంట్రీ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. ఇప్పటికీ అదే మానసిక స్థితిలో ఉన్నారు ఇంకా. అంతే, ద్రవిడ దేశం వాళ్ళు మేము ఇండియాలో అంతర్భాగం అని అట్లా అనుకుంటారా వాళ్ళు. అనుకోరు. దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ కల్చర్, దేర్ జియోగ్రాఫికల్ టెరిటరీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ విత్ ఇండియన్ నేషన్. మాది ఒక సపరేట్ దేశం అని అనుకుంటున్నారు. ఇప్పటికీ చాలా స్టేట్స్ ఉన్నాయి అట్లా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు. దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్. ఐ డోంట్ నో వై. ఫస్ట్ నుంచి అలా ఉందేమో సార్. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోజు రైస్ తింటాను. పంజాబ్లో వాళ్ళు రొట్టె మాత్రమే తింటారు. ఒక భోజనపు అలవాట్లు వేరైనంత మాత్రాన ఈ దేశం యొక్క ప్రాథమికమైన సాంస్కృతిక సమైక్యత, ది బేసిక్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కల్చర్ ఈజ్ నాట్ డిఫరెంట్. అవును, తమిళనాడులో వాళ్ళు అడ్డకట్టు కడతారు. అవును. ఈ మనం ఇండియా ఆంధ్రప్రదేశ్లో పంచ కట్టుకుంటారు. అవును. ఇంకొంచెం ముందుకు పోతే వాళ్ళు ఇంకేదో రకమైన వేషం వేసుకుంటారు. అవును. అలగ్ వేష్, అలగ్ భాష, ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. అవును. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది అని మీరు ఒక ప్రశ్న వేయొచ్చు. ఈ కాన్సెప్ట్ వివేకానందుడు, అరవిందుడు వీళ్ళు వచ్చిన తర్వాత నేషనలిజం వచ్చింది అని ఇంగ్లీష్ వాళ్ళు రాశారు. అది నిజం కాదు. ఈ నేషనలిస్టిక్ థాట్ అన్నటువంటిది మనకు ఋగ్వేద కాలం నుంచి ఉంది. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే. కలిసి జీవించండి, మనమంతా ఒకటే. ఇప్పుడు నేను చదివింది ఋగ్వేదంలోని చిట్ట చివరి మంత్రం. కాబట్టి మనం అందరం ఒకటే అన్నటువంటి ఈ కాన్సెప్టు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆసేతు సీతాచలం అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటిది ఒకే ఒక దేశం అన్న భావన మనకి ఇటీవల స్వాతంత్రోద్యమం వచ్చిన తర్వాత స్వామి వివేకానంద మొదలైన వాళ్ళు ఈ ఇండియన్ నేషనల్ థాట్ అన్నటువంటిది కొత్తగా ప్రవేశపెట్టారు అని అంటున్నారు. అది వాస్తవం కాదు. మీకు అందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. చెప్పండి సార్. ఇప్పుడు కాశ్మీర్లో మనకి పూర్వం ఈ శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి శృంగేరి మఠం ఉంది. శారదాదేవి మఠం ఉంది కాశ్మీర్లో. రీసెంట్గా ఒక పెద్ద స్టాచ్యూ కూడా అక్కడ ఇనాగ్రేట్ చేశారు మోదీ గారు. చేశారు కదా. చేశారు, అవును సార్. అంటే అక్కడ అంతకుముందు బారాముల్లా ప్రాంతంలో ఉంటే ఈ శారదాదేవి ఈ మఠాన్నంతా కూడా ధ్వంసం చేశారు. మళ్ళీ వీళ్ళు కొంత ఏదో రివైవ్ జరిగింది. అట్లాగే కన్యాకుమారిలో మనకు ఉంది. కన్యాకుమారి కాదు, మనకి శ్రీలంక ఉంది కదా. శ్రీలంకలో శాంకరీదేవి ఉంది. ఓకే. ఇప్పుడు వెళ్తుంటారు. ఓకే. ఫ్రమ్ చెన్నై టు కొలంబో ఒక ఫ్లైట్ వెళ్తుంది. అందులో ఈ భక్తులందరినీ తీసుకొని పోతుంటారు గుంపులుగా. ఓకే. అంటే టూరిజం లాగా. అర్థమైంది సార్. ఈ శాంకరీదేవి ఎవరంటే మన శక్తిపీఠాలలో ఒక అమ్మవారు. మరి మీరు అడగొచ్చు, మన శక్తిపీఠం, భారతదేశంలోని శక్తిపీఠం శ్రీలంకలో ఎందుకు ఉంది అంటే? ఇప్పుడు భారతదేశం బౌండరీ అనేది వేరే. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ది రిప్లై. అదే ఇప్పుడు మనం అనుకుంటున్న బౌండరీ భారతదేశానికి కాదు. శ్రీలంక వాజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా ఇన్ దోస్ డేస్. ది ప్రెసెంట్ మయన్మార్ ఈజ్ a part and parcel of India. The present Nepal, the present Tibet. సార్, నాకు చిన్న ప్రశ్న. చెప్పండి. మీకు ఇంత అసాధారణమైనటువంటి మెమరీ ఎట్లా కుదిరింది? ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలంటే బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. అది తింటే మెమరీ వస్తుంది, ఇది తింటే మెమరీ వస్తుంది, నువ్వు చవన్ ప్రాష్ దాగావా, కాంప్లాన్ బాయ్ అంటున్నారు కదా. మీరు ఈ వయసులో కూడా ఒక శ్లోకం చెప్పి ఇది ఋగ్వేదంలో చివరి శ్లోకం అని ఇట్లా ఆసుగా చెప్పేస్తున్నారు. ఎక్కడ తడబాట్లేదు. దో యూ మైట్ హ్యావ్ రిపీటెడ్ మిలియన్ టైమ్స్ బిఫోర్. ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు కాదు, మీరు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పినప్పుడు మీరు ఆసుగా మాట్లాడుతుంటే నాకు ఆ ప్రశ్న వచ్చింది. అప్పుడు నా పక్కన ఉన్న మా ప్రొఫెసర్ గారితో అడిగా, ఈయన ఎట్లా చెప్తున్నాడు? సరే, ఆయన ఎక్కడో చదివే ఉండాలి, ఆ చదివింది గుర్తుండడం ఎట్లా? ఆ గుర్తుండాలంటే చాలాసార్లు మననం చేయడమా, స్మరణం చేయడమా, లేకపోతే అతిగా రాయడమా, లేకపోతే ఎక్కువసార్లు చెప్పడం వల్ల ఎట్లా? ఇప్పుడు చాలా మందికి మెమరీ ఈజ్ ప్లేయింగ్ అ వైటల్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్. అవునండి. అది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, నాతో పాటు యూనివర్సిటీలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి చాలా మందికి 10 years బ్యాకే మెమరీ పోయింది. అంటే అది విమర్శించడం కాదు సార్. మా కన్నమ్మ అడుగుతుంది, మీ ఏజ్ ఎంత అని అడుగుతుంది. నా ఏజ్ 85 క్రాస్డ్. 85. నా కొలీగ్స్ చాలా మందికి 75కే మెమరీ పోయింది. అంటే హాయిగా ఉన్నారు ఇప్పుడు కదా. కొంతమంది పాపం వాళ్ళు ఎవరు వచ్చారో అని అడుగుతారు. ఎవరు వచ్చారు అంటే నేనంటే గుర్తు రావట్లేదే అంటున్నారు. అంటే మెమరీ పోతే అస్తిత్వం పోయినట్టుందా సార్? అట్లా చెప్పలేము.
మెమరీ పోతే అస్తిత్వం పోయినట్లుగా చెప్పలేం, కానీ అంటే అస్తిత్వం అంటే అట్లీస్ట్ ఈ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ అయితే పోయినట్టే కదా. అట్లా కూడా చెప్పలేము. కొన్ని ఆర్గన్స్ పనిచేస్తాయి, ఆర్గన్స్ మెమరీతో సంబంధం లేదు కదా. మెమరీతో సంబంధం లేదు. అంటే మెమరీ గుండె మెమరీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. సో ఏదైనా చిన్న చిట్కా ఉందా మెమరీని పెంచుకోవడానికి? ఊరికి సరదాగా చెప్తా. ఇప్పుడు ఈ మీ ప్రశ్నకి తర్వాత సమాధానం చెప్పండి, చెప్పి మీ ఇష్టం. ఇప్పుడు మనం మధ్యలోంచి డైవర్ట్ అయినాం కాబట్టి అవును, శ్రీలంక కాబట్టి శ్రీలంక తర్వాత మయన్మార్ అండ్ టిబెట్ త్రివిష్టపం అని పేరుతో పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. మయన్మార్ని బ్రహ్మదేశ్ అని పిలిచేవాళ్ళు. బ్రహ్మదేశ్, బర్మా, దాని తర్వాత బర్మా అన్నారు, రంగూను, ఎస్ అదంతా కూడా పార్ట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. అవును. తర్వాత బెలూచిస్తాన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. ఖైబర్ పఖ్తూన్వా, దే ఆర్ ఆల్ పార్ట్ దాని భారతవర్షే, భరతఖండే అని అంటారు. అంటే ఏషియా, అవునవును సార్, ఏషియాటిక్. అవును. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ బాగా చెప్తా, అర్థమయ్యే భాషలో చెప్తా. చెప్పండి సార్. ఇప్పుడు మనకి క్యాపిటల్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఉంది కదా. ఢిల్లీ ఎక్కడుంది? నార్త్ లో ఉంది. ఉంది కదా. మరి ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్ దగ్గర. అవును సార్. మరి తిరువనంతపురం కింద దూరం అవుతుంది, చాలా దూరం కదా. చాలా దూరం అవుతుంది. మరి క్యాపిటల్ సెంటర్లో ఉండాలిగా. అవును. ఎందుకు లేదు? అంటే ఇప్పుడు మన గీతలు మారినాయి కానీ ఒకప్పుడు అది సెంటర్ అయ్యి ఉండొచ్చు ప్రాబబ్లీ. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ది రిప్లై. ఆ రిప్లై కోసమే నేను అడిగాను ప్రశ్న. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఢిల్లీని కేంద్ర బిందువుగా తీసుకొని శ్రీలంక దగ్గర నుంచి ఇటు బర్మా దగ్గర నుంచి ఇటు 2 బిందువులు తీసుకొని మధ్యలో ఢిల్లీ పెట్టి ఒక సర్కిల్ గీయండి. అదంతా భారతదేశం. దట్ ఈస్ ఇండియా. అఖండ భారతం. అసలు అఖండ భారతం అంటే ఖండించబడ్డది కాబట్టి అఖండ భారతం వచ్చింది. అదర్వైజ్ ఉన్నదే భారతం. భారత్ అంటే ఇంత పెద్ద భారతదేశం అన్నమాట ఇది. ఇట్లా అనుకున్నప్పుడు అప్పుడు ఢిల్లీ సెంటర్ అయిపోతుంది, ఇంద్రప్రస్థ అవుతుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఇదంతా ఎందుకు మాకు గొడవ, ఇదంతా తెలుసుకొని ఏం లాభం, ఏం ప్రయోజనం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు రాసింది కరెక్ట్ చరిత్ర, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అని ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ ఈ రకమైన తర్క వితర్కాలు. ఇప్పుడు మీరు అడిగిన దానిలో రెండు ప్రశ్నలు, ఆథెంటిక్ వే. మీరు అడిగిన దానిలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, తెలుసుకుంటే మాకేమిటి లాభం, ఏమిటి దీని అథెంటిసిటీ. తెలుసుకుంటే ఏమిటి లాభం అని అంటే, ఇప్పుడు తెలుసుకోకపోయినందువల్ల ఇండియా మొన్న వాడు కన్నయ్య కుమార్ అని ఒక పిల్లవాడు ఇండియాని తీసుకెళ్ళి మన కాశ్మీర్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలపండి అన్నాడు. ఇంకా 4 రోజులు అయిపోతే ఇండియాలో ఉన్న భాగాలన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకెళ్ళి ప్లాన్ ఎప్పటి నుంచో నడుస్తుంది, అయిపోయింది కదా. అది జరిగిన తర్వాత ఇంకా మీరు ఎక్కడ ఉంటారు? వేర్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్స్? అవును. అంటే పూర్తి వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయి ఇప్పుడు ఎవరు ఎట్లా పోతే మనకే, నా ఇల్లు బాగుంది, నా గేటెడ్ కమ్యూనిటీ, నా కమ్యూనిటీలోకి అయితే ఎవరు రారని ఒక చిన్న మూర్ఖపు సంకుచిత భావజాలాలు ఏర్పడుతున్న ఒక పక్కింటికి నిప్పు అంటుకుంటే అదే అంటున్నా. నాకెందుకు అంటే మరి నేను నీళ్లు పోయకపోతే పక్కింటి మీద ఆ ఫైరు యువతల ఇంటికి రాదా? బంగ్లాదేశ్లో ఏదో జరిగింది అనుకుంటే కలకత్తాలో రాదా? అయితే ఇప్పుడు ఒక పరిశోధకుడిగా ఎవరన్నా ఒక యువకుడు కానీ లేకపోతే నిజంగా భారతదేశం యొక్క చరిత్ర చదువుకోవాలనుకుంటే మీరు సజెస్ట్ చేయగలిగే ఒక 2-3 పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? మీరు రాసినవైనా పర్వాలేదు, దాంతోపాటు ఇంకా వేరే రచయితలు రాసినవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సందర్భం ఏమిటంటే సార్, మన ఇండియన్ హిస్టరీ పూర్తిగా డిస్టార్షన్ చేయబడింది. అది 100% సార్, డిస్టార్షన్ చేయబడ్డది. అవును. మా తాత ఏది చదివాడో మా తండ్రి అదే చదివాడు. అవును సార్. మా తండ్రి ఏది చదివాడో నేను అదే చదువుతున్నా. అవును. ఈ హిస్టరీ మనకి బ్రిటిష్ వాళ్ళు రాసిచ్చిన హిస్టరీ. మెకాలే తర్వాత ఇది కమ్యూనిస్టులు కూడా. అదే ఇప్పుడు ఉన్నారు కదా ఈమె థాపర్, రొమిల్లా థాపర్, ద మోస్ట్ ఆర్ఎస్ శర్మ, వీళ్ళందరూ ఏం చేశారు? సుగతో బోస్, హి ఈజ్ ఆల్సో ఐ థింక్ ఇస్ నాట్ ఆథెంటిక్ హిస్టారియన్. ఎనీవే మీరు చెప్పండి సార్. వీళ్ళందరూ ఏం చేశారంటే హిస్టరీని డిస్టార్ట్ చేశారు, భయంకరంగా డిస్టార్ట్ చేశారు. ఎంత డిస్టార్షన్ జరిగిందంటే మన పిల్లలు మన దేశం మీద అసహ్యం పుట్టుకునేటట్లు వాళ్ళు చరిత్రను మార్చారు. అవును. ఏమన్నారు? పురుషోత్తముడు హీరో కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్. ఫస్ట్ లెసన్ అలెగ్జాండర్ ది గ్రేట్. అవును. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇట్ ఈస్ ఎ ద్రవిడియన్ సివిలైజేషన్. దిస్ ఇండస్ వ్యాలీ ద్రవిడియన్ సివిలైజేషన్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ఆరియన్స్. అదే ఆరియన్ ద్రావిడ్ థియరీ ఉంది కదా. ఆరియన్స్ అనేవాళ్ళు వచ్చి
మనకి కల్చర్ నేర్పారు. ఈ మొహంజోదారోని ధ్వంసం చేశారు. అలాగే అక్బర్ ఈజ్ గ్రేట్, నాట్ రాణా ప్రతాప్. ఔరంగజేబ్ ఈజ్ గ్రేట్, అవును, నాట్ ఛత్రపతి శివాజీ. ఎనీ ఆఫ్ అవర్ కింగ్స్ అసలు వాళ్ళ ప్రస్తావన ఎక్కడా లేదు. ఎక్కడ అసలు ఉన్నా ఏదో టెక్స్ట్ బుక్ లో ఒక లైన్ వరకే గ్లోరిఫికేషన్ అంతా ఇస్లామిక్ రూలర్స్ గురించే ఉంది కదా. ఇప్పుడు నిజంగానే ఔరంగజేబు గొప్పవాడైతే 36,000 టెంపుల్స్ని ఎందుకు ధ్వంసం చేశాడండి? అవును, చేశాడు. 36,000. అంతేకాదు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. ఔరంగజేబు హైదరాబాద్ వచ్చాడు. ఔరంగజేబు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అందరికీ తెలుసు, అంది హిస్టోరియన్స్ అందరికీ తెలుసు. వచ్చి ఈ గోల్కొండ నవాబుని చావుగొట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకు గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానూస్ ఆ ముస్లిమే కదా అని. ఆ ముస్లింలో కూడా ఇతను షియా, అతను సున్నీ. కాబట్టి నాన్ సున్నీస్ కు బతికే అధికారం లేదన్నాడు. అవును, కట్టర్ ఖురానిస్ట్. మరి అలాంటప్పుడు న్యూఢిల్లీలో ఔరంగజేబు రోడ్ అని ఇవాళ ఒక రోడ్డు ఉంది. ఒక రోడ్డుకు ఔరంగజేబు రోడ్ అని పేరు, అక్బర్ రోడ్ అని ఇంకో రోడ్డుకు పేరు పెట్టారు. అట్లాగే గుంటూరులో బ్రాడీపేట అని ఒక రోడ్డు ఉంది. గుంటూరులో ఏమండి బ్రాడీపేట కూడా ఒక ఫారినర్ ని బేస్ చేసుకుని వచ్చింది. దానికి అటు బ్రాడీపేట ఉంటుంది, ఇటు అరండల్పేట ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు ఫ్లైఓవర్ ఒకటి వేశారు. హూ ఈస్ దిస్ బ్రాడీ, హూ ఈస్ దిస్ అరండేల్ అన్న ప్రశ్న మధ్యలో, ఊరికి మధ్యలో జిన్నా టవర్ ఉంది. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవెన్ టుడే స్వాతంత్రం స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఎప్పుడైనా గుంటూరు వెళ్ళొచ్చారా? వెళ్ళాను కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. ఆ ఊరికి మధ్యలో జిన్నా టవర్, ఇప్పుడు మనకి చార్మినార్ పెట్టినట్లు ఊరికి మధ్యలో ఒక జిన్నా టవర్ ఉంది. 80 ఏళ్ళైనా కూడా జిన్నా టవర్ ఊరికి మధ్యలో ఎందుకుంది అన్న ప్రశ్న లేదండి. అసలు ఆ రకంగా ఆలోచించే వాళ్ళేడో జిన్నా టవర్ చుట్టూ తిరిగిపోతుంటారు ఇటు రౌండ్ కొట్టి మొత్తం. మీరు ఎప్పుడన్నా ప్రశ్నించారా? నేను ప్రశ్నిస్తే అక్కడ ఇంకా కొంతమంది నా మిత్రులు వాళ్ళు యాడ్ స్టేషన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. బట్ స్టిల్ సిచ్యువేషన్ డస్ నాట్ చేంజ్. అసలు దాని జిన్నా టవర్ పేరు మార్చడానికి వీల్లేదు అంటున్నారు. అవును, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. 19 55 సంవత్సరాలు అప్పుడే మీరు పుట్టారో పుట్టలేదో? మరి పుట్టలేదు సార్, పుట్టలేదు. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, ఎవరు తలుపు తీశారా? తీశారు సార్, తీశారు. ఎవరు తీశారు? అదే మీ మనవరాలమ్మ. అమ్మ కుక్కర్ అవతలికి పంపించండి, కలిపేయమ్మా. 1975లో ఇందిరాగాంధీ ఆవిడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆవిడ్ని అలహాబాద్లో ఆవిడ లోక్సభకి ఎన్నికయింది. ఆ ఎన్నికైతే ఈవిడ ఎన్నిక చెల్లదు, అక్రమంగా గెలిచింది అని హైకోర్టులో తీర్పు వచ్చింది. ఈ తీర్పు జూలైలో అమ్మాయి ఎమర్జెన్సీ వేసింది. వచ్చేసరికి అందరూ ఆందోళన చేశారు. ఆ చేసిన వాళ్ళకి చిన్న చిన్న బచ్చాలు కాదు, ఆల్ టాప్ పీపుల్. జయప్రకాష్ నారాయణ్ మూమెంట్ లీడ్ చేశాడు. అందులోనేమో మొరార్జీ దేశాయ్, అవును, అటల్ బిహారీ వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెస్, కర్పూరి ఠాకూర్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ యాజిటేషన్ చేశారు. వీళ్ళందరినీ జైల్లో పడేసి దేశం మీద ఎమర్జెన్సీ పెట్టింది. అంటే ప్రాథమిక హక్కులు లేవు, ఎవరు మాట్లాడకూడదు, పేపర్స్ ఎడిటోరియల్స్ రాయకూడదు, అసలు పేపర్లే మొత్తం కబ్జా చేసేసింది. అప్పుడు నేను ఏదో పని మీద మన సెక్రటరియట్ దాకా వెళ్ళా. ఆ రోజు నాకు బాగా డేట్ కూడా గుర్తు. 1975 సంవత్సరం నవంబర్ నెల 14 కరెక్ట్. ఆ రోజు బహుశా నెహ్రూ గారి బర్త్డే అనుకుంటాను. సాయంత్రం 5 గంటలకి, సరిగ్గా సాయంత్రం 5 గంటలకి ఒక సిఐడి అటు పోతూ నన్ను పట్టుకొని పోలీసులు వ్యాన్లో పడేశాడు. తీసుకెళ్ళి ఎమర్జెన్సీ పీరియడ్, ఎమర్జెన్సీలో అంటే అంత దారుణంగా ఉన్నది. తీసుకెళ్ళి ఒక మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టి ఈయన సెక్రటరియట్ వైపు పోతున్నాడు, అక్కడ ఇతను పెద్ద దేశభక్తుడు, ఇతను భారత మాతకు జై అంటున్నాడు అంటే అతను అడుగుతున్నాడు, నువ్వు దేశభక్తుడివేనా అని అడుగుతున్నాడు ఆ జడ్జి. అయ్యా, దేశభక్తుడు అనేది చాలా పెద్ద మాట,
నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వతంత్ర వీర సావర్కర్, మహాత్మా గాంధీ, వాళ్ళని దేశభక్తులు అన్నారు, త్యాగం చేసిన వాళ్ళని. నేను చాలా సామాన్యుణ్ణి, ఇతని మాట నమ్మకండి సార్, ఇతను గొప్ప దేశభక్తుడు అంటున్నాడు. పట్టుకెళ్ళినాడు అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు మీరు నిజంగా నినాదాలు చేశారు ఏమన్నా? నేను అక్కడ చూస్తున్నా, అక్కడ ఊరికే సెక్రటరియట్ దగ్గర ఏదో ఒక జరుగుతోంది, ఓకే, నేను చూస్తున్నా. ఇతను భారతమాతకు జై అన్నాడు సార్, నేను విన్నాను అంటున్నాడు. నువ్వు భారతమాతకు జై అన్నావా? నిజంగానే భారతమాతకు జై అన్నావా? నేను భారతమాతకు జై అంటానండి. చూసారా సార్, తీసుకెళ్ళి జైల్లో పడి, ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో పడేశారు. ఇక్కడ అప్పుడు జైలు ఇప్పుడు ఇక్కడ నుంచి చర్లపల్లికి మారింది ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న సమయానికి. అప్పుడు నేను చెప్తుంది 50 ఏళ్ళ నాటి మాట. ఇతడు దేశభక్తుడు, భారతమాతకు జై అంటాడు అనేది కేసు. అట్లాంటి ఒక అంత దుర్మార్గం ఈ దేశంలో ఎందుకు చెప్పొచ్చానంటే, స్వాతంత్రోద్యమ కాలంలో ఇంకా ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి, ఎన్నెన్నో. అంటే మన వాళ్ళు పరిపాలించినప్పుడు ఇట్లా ఉంది, ఒక మనిషి అనుకుంటే ఎమర్జెన్సీ వచ్చింది, ఆ ఎమర్జెన్సీ విధించడానికి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి మనవి కాదు. ఇట్ ఈస్ బీన్ ఇంపోజ్డ్ ఫ్రమ్ హిట్లర్ షాహీ. అక్కడి నుంచి తీసుకొని ఇట్లా ఉంది, సార్ తీసుకొని జైలు వేశారు. ఇందిరాగాంధీ మీకు గుర్తుండిపోవడానికి ఒక కారణం అయింది. ఇలాంటివి చాలా జరిగినాయి. ఎంతకాలం జైల్లో ఉన్నారు సార్? నేను కొన్ని వారాలు ఉన్నాను. నాకు బెయిల్ ఇప్పించారు మా బంధువులు. నాకు బెయిల్ ఇప్పిస్తే కేసు 2.5 సంవత్సరాలు నడిపారు. ఏమిటి? ఇతను దేశభక్తుడు అనే కేసు. ఆ కేసు 2.5 ఇతను దేశభక్తుడు అనే కేసు 2.5 సంవత్సరాలు నడిచింది. నడిచిన తర్వాత చిట్ట చివరికి కేసు ఎలా కొట్టేశారంటే, ఆ రోజు అక్కడ అంటే నవంబర్ 14 1975 సంవత్సరం సాయంత్రం 5 గంటలకు ఇతడు భారత మాతకు జై అని అక్కడ అనలేదు అని కేసు కొట్టేశారు. ఇదంతా ఒక కపోల కల్పనలతో కూడింది అంతే. ఇది రికార్డు. దిస్ ఇస్ రికార్డ్. ఇప్పుడు ఒక ఇంత మీరు కాంటెక్స్ట్ చెప్పారు కాబట్టి, మీకు అస్వతంత్ర భారతాన్ని చూశారు. అవును, స్వతంత్ర భారతాన్ని చూస్తున్నారు. వాట్ ఇస్ దట్? ఈస్ దేర్ ఎనీ చేంజ్ అక్కడ? కొంత చేంజ్ ఉంది, అసలు లేదా? నన్ను చేంజ్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏం చేసినా చేంజ్ ఉంటుంది, ఏం చెప్పినా ఉంటుంది సార్. కానీ అది రియల్గా ఒక క్వాలిటేటివ్ చేంజ్ అవునా కాదా అని ఆ డిసర్న్మెంట్ అంటారు కదా, మనం అది గమనిస్తున్నాం. అటువంటిది ఏమైనా జరిగిందా? జరిగితే ఒక 2-3 మాటలు చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ చేంజ్? స్వతంత్ర భారతం రాక ముందు ప్రజలలో దేశభక్తి ఎక్కువగా ఉండేది. అది అనివార్యం కదా సార్. అంటే ఏదైనా లేకపోయినప్పుడే మనకు దాని పట్ల ఆసక్తి ఉంటుంది. ద అబ్సెన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఏమైందంటే, ఈ దేశం నాకేమి ఇచ్చింది అని ఆలోచిస్తున్నారు. అప్పుడు దేశానికి నేనేమి ఇచ్చాను అని ఆలోచించేవాళ్ళు. ఇది మౌలికమైన ఆలోచన సరళి. ఆస్తులు అమ్ముకున్నారు, చేతులకున్న బంగారు గాజులు ఇచ్చేశారు, మొత్తం వాళ్ళు త్యాగాలు చేశారు. ఆ రోజుల్లో వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, ఏమీ లేవు వాళ్ళకి. వాళ్ళ పిల్లలు చదువులు మారిపోదు. నేల సంజీవ్ రెడ్డి ఉండేవాడు ఆ రోజుల్లో. అతను చదువుకుంది ఇంటర్మీడియట్. ఓకే. గాంధీ గారు పిలుపు మేరకు వచ్చేసాడు, వెళ్ళి ఉద్యమంలో పాల్గొన్న తర్వాత దానివల్ల అతను నష్టమేం లేదు అతనికి. తర్వాత చీఫ్ మినిస్టర్ అయినాడు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాడు, అవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు త్యాగాలు చేశారు ఆ రోజుల్లో. అవును, అంటే అక్కడ ఒక అత్యవసర పరిస్థితి అట్లా ఏర్పడ్డది. దేశానికి నేనేమి ఇవ్వాలి అని ఆలోచించారు. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతివాడు మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనే పేరు లేదు, నాకేం వస్తుంది దేశం వల్ల, ఈ దేశం నాకేమి ఇచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తున్నారు. సరే, ఇది ఒక అబ్జర్వేషన్ కింద తీసుకుందాం. బట్ ఏదైనా చేంజ్ వచ్చింది అంటే, చేంజ్ ఏమొచ్చిందంటే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనల్ని దోచుకుంటున్నప్పటికీ కూడా ఆ రోజుల్లో కరప్షన్ తక్కువగా ఉండేది. అంటే చేంజ్ వరస్ట్ అయిందని చెప్తున్నారు మీరు? అంటే నేను సూచన చెప్తున్నా. చేంజ్ అంటే పాజిటివ్ గా జరగలే, నెగిటివ్ చేంజ్ వచ్చింది. బ్రిటిష్ రూల్లో దేర్ వాజ్ నో లెస్ కరప్షన్. కరప్షన్ ఇస్ దేర్. అదేదో హై లెవెల్లో ఎక్కడన్నా ఉంటే మనకి అంత కనపడుతూ ఉండేది కాదు. ఇవాళ అది విశ్వరూపం దాల్చింది. మీరు ఏ ఆఫీస్ కన్నా పోండి, మామూలు అడుగుతారన్నమాట, ఈ ఫైల్ కదలాలంటే ఇంత కమిషన్ అండి, మేము ఇక్కడ సంతకం పెట్టాలంటే మినిస్టర్ గారికి ఇంత కోటా ఉంటుంది. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు, ఇంత కోట మినిస్టర్ గారికి ఇవ్వాలి, ఇంత కోట ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. దొరకనంత వరకు అందరూ దొరకడం కాదు, ఇది ఓపెన్ అండి. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు.
ఇదిగో ఇది మీకు హౌస్ ప్లాన్ శాంక్షన్ చేయాలంటే ఇదిగో అక్కడ ఫీల్డ్ ఆఫీసర్కి ఇంత ఇవ్వాలి, పక్కన వీడికి ఇంత ఇవ్వాలి, వాళ్ళు చెప్పేస్తారు. అది ఇస్తే తప్ప వాడు సంతకం పెట్టరు, మీకు శాంక్షన్ చేయరు. యూ టేక్ ఎనీ ఫీల్డ్. ఓకే. కాబట్టి కరప్షన్ అన్నది అస్వతంత్ర భారతంలో తక్కువగా ఉండేది, త్యాగం ఎక్కువగా ఉండేది. ప్రజల్లో త్యాగభావన చాలా ఎక్కువగా ఉండేది. స్వార్థం పెరిగింది, కరప్షన్ పెరిగింది. ఇప్పుడు స్వార్థం పెరిగింది, కరప్షన్ పెరిగింది, దేశభక్తి తగ్గింది. ఏదో ఇవాళ మోడీ గారు వచ్చారు కాబట్టి ఏదో దేశమంతా కాషాయ జెండాలు ఎగురుతున్నాయని మీరు అట్లా అనుకోవద్దు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే మన కరప్షన్ కనపడుతుంది, పూర్తిగా కనపడుతుంది. ఓకే. అయితే ఇందాక మీరు చరిత్ర గురించి అడిగాడు. అవును. చారిత్రక నవలలు ఎందుకు రాశారు అని అంటే, ఆ రోజుల్లో చారిత్రక నవలలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ముందు తరంలో చాలామంది ఉన్నారు. వెంకట పార్వతీశ్వర కవులు, అలాగే మొసలగంటి తిరుమలరావు, మొగలాయి దర్బార్ అని 5 భాగాలు, పెద్ద వాల్యూమ్స్. నేను ఆ రోజుల్లో 1940వ దశకంలోనే అవన్నీ చదువుకున్నా. ఇంకా విశ్వనాథ్ సత్యనారాయణ గారు, అడవి బాపిరాజు గారు, నోరు నరసింహశాస్త్రి గారు, తర్వాత పిలక గణపతి శాస్త్రి గారు, ఆ రోజుల్లో చారిత్రక నవలలు రాసినటువంటి మహామూలు చాలా, మల్లాది వసుంధర, ఇలాగ చారిత్రక నవలలు రాసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు. అయితే ఇంకొక నెక్స్ట్ ప్రశ్న, ఎందుకు రాయాల్సి వచ్చింది? సమాజాన్ని జాగృతం చేయాలంటే మనకింత గొప్ప చరిత్ర ఉన్నదని తెలియజెప్పాలి. అది ఉపన్యాసాల కన్నా ఒక కథారూపంలో చెప్తే వాళ్ళ హృదయంలో బాగా నాటుకుంటుంది. ఎందుకని శాతవాహనుల మీద, ఇక్ష్వాకుల మీద అడవి బాపిరాజు గారు మూడు నవలలుగా వాళ్ళు రాసినట్టున్నారు. హిమబిందు, తర్వాత అడవి శాంతిశ్రీ, తర్వాత కాకతీయుల మీద గోన గన్నారెడ్డి. ఇవన్నీ ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే మనకింత మంచి చరిత్ర ఉంది అని ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం. అదే ఒక నవల ఆధారితంగా చెప్పడం, లేకపోతే క్యారెక్టరేషన్ ద్వారా చెప్పడం. అలా చెప్పినందువల్ల ప్రజలకు కొంత ఆత్మ విస్మృతి తగ్గిపోయి ఆత్మాభిమానం పెరుగుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మనకి ఈ కమర్షియల్ లిటరేచర్ వచ్చేసింది. అవును. చీప్ లిటరేచర్, దాని కమర్షియల్ లిటరేచర్. ఏదో బస్ స్టాండ్ వెళ్ళినప్పుడు కాసేపు చదువుకొని పుస్తకం అవతల పడేసి వెళ్ళిపోతారు. వననా లైబ్రరీ అని వచ్చేది, అనా పెడితే పుస్తకం ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి నవళ్ళు వచ్చాయి. తర్వాత సులోచనారాయణ, వీళ్ళ నవల మాదిరెడ్డి సులోచన, అంటే ఇవి ఎప్పుడు ఉంటాయిలేండి. క్లాసిక్స్ వస్తూ ఉంటాయి. ప్రతి జనరేషన్ లోనూ క్లాసిక్స్ వస్తున్నాయి. క్లాసిక్స్ తో పాటు మాస్ కూడా వస్తుంది. క్లాసు మాసు రెండు ఉంటాయి. వీళ్ళని ఫీడ్ చేసేవి కొన్ని ఉంటాయి, క్లాస్ కోసం కొన్ని ఉంటాయి. మిల్స్ అండ్ బూన్స్ అని ఇంగ్లీష్లో అట్లా వస్తుంటాయి. ఇంగ్లీష్లో ఉన్నవన్నీ కూడా మన క్లాసిక్స్ అనడానికి వీలు లేదు. అక్కడ టాల్స్టాయ్ లాంటి వాళ్ళు పుట్టారు. అక్కడ కూడా మనకి టేల్ ఆఫ్ 2 సిటీస్ బై చార్లెస్ డికెన్స్. అలాంటి వాళ్ళ దేశంలో కూడా క్లాసిక్స్ పుట్టినాయి, పుట్టలేదని కాదు. అలాగే మన దేశంలో కూడా క్లాసిక్ కానీ వాళ్ళకి పాఠకుల యొక్క పరిమితి కొంత ఉంది. వాళ్ళ యొక్క రీడర్స్ ఒక లెవెల్లో ఉన్నారు. నేను కొంతకాలం అయిన తర్వాత ఏమనిపించిందంటే, అసలు చదివేవాళ్ళు లేరు, చారిత్రక నవలు రాసేవాళ్ళు లేరు. అందువల్ల నాకు అనిపించింది, నేను చాలా ఉపన్యాసాలు ఇచ్చా. చాలా ఉపన్యాసాలు ఇస్తే సరే వింటారు, చప్పట్లు కొడతారు, ఓ శాలం ఆపడతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మామూలు యథాప్రకారం అదొక ధోరణి, అంతే, అలాగే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి యువతరాన్ని బాగా చైతన్యవంతం చేయాలంటే చారిత్రక నవలలు రాయవలసిందే అన్న ఒక నిశ్చయానికి వచ్చాను. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి సందర్భంలో. ఇక్కడ ఆంధ్రభూమి పేపర్ నడుస్తూ ఉండేది వెంకటరామరెడ్డి గారి మేనేజ్మెంట్లో, సరోజినీ దేవి రోడ్లో, దక్కన్ క్రానికల్ గ్రూప్ ఆఫ్ పేపర్స్. అక్కడ కనకాంబరరాజు గారు ఎడిటరు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసేపటికి సరే మామూలుగా చిట్ చాట్ అయిన తర్వాత మాకు మంచి నవల ఇవ్వండి మా వీక్లీకి అన్నాడు. అంటేను నేను అన్నాను, నీకు మంచి చారిత్రక నవల ఇస్తాను. చారిత్రక నవల ఎవరు చదువుతారండి? ఎండమూరి వీరేంద్రనాథ్ లాగా తులసీదళం లాంటి మంచి సస్పెన్స్ ఉంటే చదువుతారు. లేదా సులోచనారాయణ రాసిన సెక్రటరీ లాంటి నవల అయితే చదువుతారు. అంటే కొంచెం ఉండాలి, మాస్ మసాలా ఉండాలి, మసాలా ఉండాలి అందులో కొంత. ఇప్పుడు నేను చెప్పాను, నేను చారిత్రక నవలే మీకు ఇస్తా, వాటికంటే ఇంకా బాగా చదివేటట్టు చేస్తా, మీ పేపర్ ఇంకొక 2 కాపీలు ఎక్కువ అమ్ముడు పోయేటట్టే చేస్తా, మీకు ఇష్టమేనా అని అడిగా.
అంటే చారిత్రక నవల మీరు అట్లా చెప్పగలరా కథ అన్నాడు. నేను చెప్తా, వేసుకోండి అన్న. అప్పుడు శ్రావణ అనే నవల వాళ్ళకి ఇచ్చా. డెఫినెట్గా వాళ్ళ సర్క్యులేషన్ పెరిగింది. ఎంత పెరిగిందంటే, ఎంత క్రేజ్ వచ్చిందంటే, హైదరాబాద్లోనే మిగతా ప్రాంతాలు అన్ని ప్రాంతాలతో పాటు అందులో ఒక జ్యువెలరీ, ఒక డైమండ్ ఉంటుంది. ఆ డైమండ్ చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు పాత పేరు కొట్టేసేసి శ్రావణి జ్యువెలర్స్ అని పేర్లు పెట్టుకున్నారు. అమ్మాయిలకి, ఇంట్లో ఆడపిల్లలకి శ్రావణి అని పేరు పెట్టారు. అంటే మనం చెప్పదలుచుకున్న పద్ధతిలో అందులోనే చెప్పింది ఏం లేదు. గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక కొడుకుంటాడు, వాడి పేరు వాసిష్ఠిపుత్ర పులోమావి. ఇప్పుడు నేను చెప్పింది 78 AD 78 AD స్టోరీ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి అంటే శాతవాహనుల్లో ఒక పెద్ద మన టాలెస్ట్ కింగ్. ఆ గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు కథ చెప్పా, ఎవరికి తెలియదు ఇది. ఈ వాసిష్ఠిపుత్ర పులోమావి ఎవరికి తెలియదు. కానీ శ్రావణ నవలకి అంత గ్లామర్ ఎట్లా వచ్చింది? ఒకసారి నిజంగా ఉన్నాడా లేకపోతే మీరు కల్పించారు? ఇది మొత్తం నేను హిస్టారికల్ రాసినప్పుడు సామాన్యంగా కల్పనలు ఉండవు. అంటే అంటే దాని ఇన్సిడెంట్స్ ని మనం ఏం లేదు, మొత్తం హిస్టారికల్ బేస్ మీదనే రాస్తా. ఓకే ఓకే. అంటే ఎక్కడ కల్పనలు వస్తాయంటే, అసలు మనకి ఎక్కడ ఏమి ఆధారం దొరకకపోతే అక్కడ హిస్టరీని పూరించడం కోసం నేను సామాన్యంగా ఇన్స్క్రిప్షన్స్ తీసుకుంటా. ఓకే ఓకే. ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్ లేకుండా నేను చారిత్రక నవలు రాయి. మీకు ఈ పుస్తకాలు ఎక్కడ దొరికేవి? ఎక్కడ దొరుకుతాయి. మనకు ఆ దృష్టి ఉంటే, నా దగ్గరే కొన్ని వందల శాసనాలు ఉన్నాయి. కొన్ని వందలు, ఒకటి కాదు, 100. అంటే మీరు ప్రయత్నించినా దొరుకుతాయి అవి. ఓకే. మనకి అయితే నేను అడిగిన ప్రశ్నకు చెప్పలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరన్నా చరిత్ర చదువుకోవాలనుకుంటే, మన భారతదేశం యొక్క ఔన్నత్యము ఏమైనా తెలుసుకోవాలనుకుంటే చదవదగ్గ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా స్పెసిఫిక్? అంటే ఒక్కొక్క, ఇప్పుడు ఆంధ్ర హిస్టరీ ఉందనుకోండి, కండవల్లి లక్ష్మీరంజనం వాళ్ళు రాసిన పుస్తకం ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అని ఒక పుస్తకం ఉంది. ఓకే. అది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందో దొరకట్లేదో నాకు తెలియదు. పర్వాలేదు, అట్లీస్ట్ పేరు అయితే తెలిసింది కదా. కండవల్లి లక్ష్మీరంజనం గారిది అది మంచి బుక్కే. అట్లాగే మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి బుక్స్ చాలా ప్రామాణికం. మల్లంపల్లి సోమశేఖర్ శర్మ, ఓకే, ఆయన బుక్స్ చాలా ప్రామాణికం. ఆయన బుక్స్ మరి దొరుకుతాయో దొరకవో నాకైతే తెలియదు. అలాగే నేలటూరి వెంకటరమణయ్య, లోకల్ కాకుండా ఇంటర్నేషనల్ వేరే వాళ్ళు రాసిందని ప్రమాణంగా తీసుకో. వేరే వాళ్ళు రాసిన అంటే ఇప్పుడు ఉదాహరణకి శివాజీ మీద జాదూనాథ్ సర్కార్ అని ఒక ఆయన బుక్, అది చాలా ఫేమస్, అది ఫేమస్ బుక్, ఇప్పటికీ అదే ప్రమాణంగా దాన్నే చదివాను. ఆ బుక్ 600 పేజెస్ ఉంటుంది, జాదూనాథ్ సర్కార్. అలాగే ముఖర్జీ ఇండియన్ హిస్టరీ రాశాడు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. మొత్తం హిందూ మహాయుగం, ముస్లిం మహాయుగం, బ్రిటిష్ మహాయుగం అని 3 ఇంగ్లీష్లో కొన్ని బుక్స్ 3 వాల్యూమ్స్ దొరుకుతాయి. వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇప్పుడు రీరైటింగ్ ది ఇండియన్ హిస్టరీ అని ఒక ఉద్యమం మొదలైంది. మొదలైంది. అవును, జరుగుతుంది. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ లో కూడా కొంత మార్పులు చేర్పులు చేశారు రీసెంట్ గా. దాన్ని కొందరు అపోజ్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారు సార్? అప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు ఉన్నంత వరకు ఆపోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు మా నిజాం చాలా మంచోడు అంటే, అది మంచోడైతే ఇతను ఆయన పేరేంటి, దాశరథి, మా నిజాము తరతరాల బూజు అని ఎందుకు కవిత్వం రాశాడండి? రాశాడు కదా. ఓ నిజాము నిన్ను బోలు దుర్మార్గుణ్ణి, అదేదో పద్యం ఉంది, ఆ ఫేమస్ పద్యం, అగ్నిధార రుద్రవీణలో ఉంది. జన్మ జన్మాల బూజు. దాశరథి ఎందుకు ఆ రకంగా కవిత్వం రాశాడు? అవునా? నిజాంని చూశారా అని అడుగుతున్నారు. నిజామును నేను చూడలేదు, కానీ నేను నిజాం పాలనలో లేను. నిజాం పాలనలో హైదరాబాద్ లో కాకుండా వేరే చోట ఉండి నిజాం పాలనలో లేను నేను. నిజాం పాలనలో మా బంధువులంతా ఉన్నారు వరంగల్లో, వాళ్ళు తమ పడ్డ కష్టాలని చెప్పారు నాతో. సరే, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. కావాలంటే నేను పిలిపించి వాళ్ళ చేత మీకు చెప్పించగలను. నిజాం పాలనలో కష్టపడ్డ వాళ్ళు ఇప్పుడు మనకి హైదరాబాద్లో మా బంధువులే సరూర్ నగర్లో ఉన్నారు. వాళ్ళు 48లో వరంగల్లో ఎన్నెన్ని కష్టాలు అనుభవించారు. అసలు బతకమాడటానికి వీల్లేదండి ఆ రోజుల్లో. చాలా ఆంక్షలు కాదు, ట్యాంక్ బండ్ మీద బతకమాడుతుంటే బట్టలిపి బతకమాడిన వాళ్ళని అందరినీ కొట్టారు రజాకార్స్. ఈ మధ్య తీసిన సినిమాలో కూడా అటువంటి సన్నివేశాలు జరిగినవి. బతకమ్మ ఆడటానికి వీల్లేదు, అసలు గణేశుడు పూజ చేయడానికి వీల్లేదు. ఇప్పుడంటే పెద్ద పెద్ద ట్యాంక్ బండ్
ఇంత పెద్ద విగ్రహాలు, లక్ష విగ్రహాలు మన నిమజ్జనం చేశారు. అసలు గణేష్ పూజ బ్యాన్. ఇట్స్ క్రైమ్. చేసుకోవాలంటే ఎవరైనా అండర్ గ్రౌండ్లో వాళ్ళ ఇంట్లో సెల్లార్లో ఏదో పూజ చేసుకోవాలి. అసలు ఎప్పుడు వచ్చిందో తెలియదు, తెలియకూడదు. చేసినట్టు కూడా తెలిస్తే దాడి జరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ అరెస్ట్ చేసేవాళ్ళు. షరియా ఉన్నది ఆల్మోస్ట్. అంత చాలా అప్రెషన్ ఉండేది ఆ రోజుల్లో, చాలా భయంకరంగా ఉండేది. అది మనం ఊహించలేమన్నమాట. ఇది ముదిగొండ శివప్రసాద్ గారితో ఒక అద్భుతమైన చర్చ. సార్, ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి నేను మళ్ళీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. మీ సాహిత్యానికి దయచేసి అంగీకరించండి. సార్ మెమరీ గురించి చెప్పలేదు, లాస్ట్లో చెప్తాను.